మీరేమని అడుగుతారా? ఒక నిమిషం అన్న. ఇప్పుడు పాకిస్తాన్ ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో వాళ్ళు యుద్ధాన్ని తీసుకునేటటువంటి పరిస్థితిలో లేదు, కానీ దొంగదారిలో ప్రతిసారి చేస్తాను అంటున్నారు. ఇప్పుడు మనం ఆపేస్తాం 4 రోజులు, లేదా వాళ్ళు ఇప్పుడు 2 రోజులు ఆపినట్టుగా ఉంటారు, మనం కూడా ఆపేస్తాం, మళ్ళీ 2 రోజుల తర్వాత లేదా నెల తర్వాత వాళ్ళు చేయలేనటువంటి గ్యారెంటీ. దీన్ని ఖచ్చితంగా పులి స్టాప్ పడకపోతే, ఖచ్చితంగా పులి స్టాప్ అనేది లేకపోతే చూడండి, వాళ్ళు ఇప్పుడు అనేక సందర్భాల్లో చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అసలు స్కూల్స్, మదర్సా అంటే స్కూల్లోనే ఉగ్రవాదాలని తయారు చేసేటటువంటి శిక్షణా కేంద్రాలు నడుపుతా అంత దారుణంగా వాళ్ళు ఆ దేశం మొత్తం అదే విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు 2 రోజులు వాళ్ళు ఆపినట్టుగా నటిస్తారండి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు తర్వాత కూడా మళ్ళీ ఎక్కడో చోట అటాక్ చేయాలని నమ్మకం ఏంది? ఖచ్చితంగా అటాక్ చేస్తారు కదా వాళ్ళు. డైరెక్ట్గా టూరిస్టులనే టార్గెట్ చేసినప్పుడు ఖచ్చితంగా రేపు దీనికి పులి స్టాప్ పట్టకపోతే, ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కానీ మట్టు పెట్టకపోతే, వచ్చి 1 నెల తర్వాత అయినా 2 నెలల తర్వాత అయినా వాళ్ళు మళ్ళీ భారత్ని టార్గెట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దాని వాళ్ళ స్థావరాలన్నింటినీ మన వాళ్ళు తప్ప ఇది ఎండ్ కాదనేది శివకిరణ్ గారు. సాధ్యమైన అట్లా మొత్తంగా కొట్టివేసేసి ఈ సమస్యకి పరిష్కారం తీసుకురాగలటం సాధ్యమవుతుందంటారా? ఒక వ్యూ మిలిటరీ సర్కిల్స్ డిస్కషన్ అవుతుందండి. దట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రాబ్లం మనకు 1947 నుంచే ఉంది. 71లో మనము ఆల్మోస్ట్ లాహోర్ వరకు చేరిపోయినాం అనమాట. వీఆర్ రెడీ టు టేక్ ఓవర్ లాహోర్ ఆల్సో. కానీ అప్పుడు పొలిటికల్ కంపల్షన్స్ తోటి కాబట్టి మనం వీ డిడ్ నాట్ డూ దిస్. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మన అయితే గవర్నమెంట్ ఉందో ఆర్మీకి స్వేచ్ఛనిచ్చింది, మన దగ్గర సామర్థ్యం ఉంది, ఫ్రీడమ్ టు యాక్ట్ అని చెప్పినారు, రైట్ టు యాక్ట్ అని చెప్తున్నాము. అయితే పిఓకే టేక్ ఓవర్ చేసుకోవడానికి సరైన అవకాశం అని చాలా సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు. పిఓకే మనం టేక్ ఓవర్ చేసుకుంటే వన్స్ ఫర్ ఆల్ ఈ ప్రాబ్లం శాశ్వతంగా సెటిల్ అవుతుందని ఒక వ్యూ వస్తుంది. అదే కాక మనదే కాక పిఓకే నుంచి కూడా వ్యూ వస్తుంది ఇది. కాబట్టి ఇది ఒక రైట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే కొందరికి ఒక సందేహం ఉందండి, దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు అక్కడంతా ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నారు కదా, మళ్ళీ ఆ ఉగ్రవాదాన్ని ఇటు కొంతమందిని ఇటు మనం పూర్తిగా తీసుకుంటే ఆ వాళ్ళు వచ్చి ఇక్కడ తలనొప్పి క్రియేట్ చేస్తారా అనేది కొందరు డౌట్. దాని మీద మీరు ఎట్లా క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు వీ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ డూయింగ్ దిస్ అండి. 71లో మనం బంగ్లాదేశ్ క్రియేట్ చేసినాము. అప్పుడు అక్కడ ఉన్న గ్రూప్స్ తోటి కలిసి పనిచేసి వాట్ ఎవర్ వి లిబరేటెడ్ బంగ్లాదేశ్. సో కొత్త ఇప్పుడు పిఓకేని కూడా తీసుకోవడం పెద్ద అది కాదు. ఆల్రెడీ మనం 370 ఆర్టికల్ని మనం అబ్రోగేట్ చేసినాము. గవర్నమెంట్ ఈస్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్. అయితే చాలా ఈ లాస్ట్ ఒక 2-3 yearsలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా అయిందండి అక్కడ. మీరు ఇప్పుడు పేపర్లు చదువుతుండొచ్చు, అవన్నీ చేస్తుండొచ్చు, కానీ ముందు జమ్మూ వరకే రైల్ హెడ్ ఉండేది, ట్రైన్ అక్కడ వరకు వెళ్ళేది. ఇప్పుడు ట్రైన్ మన ఉధంపూర్ శ్రీనగర్ వరకు కూడా వెళ్ళిపోయింది. రోడ్స్ చేసుకున్నాము, టనల్స్ చేసుకున్నాము, లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ హావ్ బీన్ క్రియేటెడ్. దీనితోటి అక్కడ ఒక ప్రోగ్రెసివ్ పాత్ మీద తీసుకెళ్తే ఇవన్నిటిని కంట్రోల్ చేయొచ్చని అనుకుంటున్నారు. టెర్రరిజం ఇస్ నాట్ ఎ హ్యూజ్ టెర్రరిజం. హూ వాంట్స్ టెర్రరిజం చెప్పండి? నోబడీ వాంట్స్ టెర్రరిజం. కాబట్టి పిఓకేలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అయితే నార్మల్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేస్తా అనుకుంటున్నారు. ఇట్ మైట్ టేక్ సమ్ టైం, సమయం పడుతుంది. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఇవన్నీ ఇప్పుడు మౌఢ్యం వ్యాపింపజేయటం క్షణాల్లో పని. వేరే వాస్తవ పరిస్థితికి తీసుకురావడానికి మీరు అన్నట్లు చాలా కొంత టైం పట్టవచ్చు. బట్ ఇవన్నీ మీ అభిప్రాయం ప్రకారం అయితే పిఓకోని కొట్టేసేయటమే బెటర్ అంటారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మంచి అవకాశం ఉందని అంటున్నారు. జనరల్ గా ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చైనా కూడా ఇప్పుడు క్వైట్ గా ఉంది, యుఎస్ కొంచెం న్యూట్రల్ గా ఉన్నారు. కాబట్టి దిస్ రైట్ ఆపర్చునిటీ. అండ్ పాకిస్తాన్ కి ఇప్పుడు పొజిషన్ సరిగా లేదేం, అన్ని కొనాలో వీక్ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ టైం ఏమో అని అనుకుంటున్నారు. బట్ సి ఇంటర్నేషనల్ డెసిషన్స్ ఆర్ గవర్నమెంట్ డెసిషన్స్, ఇప్పుడు మన దగ్గర ఇట్స్ అన్ ఏ పొలిటికల్ ఆర్మీ. మనం పాలిటిక్స్ లోకి ఇన్వాల్వ్ కాము, మనము ఎగ్జిక్యూటివ్ మాట ఫాలో చేస్తాము. పాకిస్తాన్ లో మిలిటరీ రూలే ఉంది చాలా రోజులు, ప్రజాతంత్రం ఉంది, డెమోక్రసీ ఉంది. కాబట్టి వీఆర్ ఆన్సరబుల్ ఇన్ సమ్ ఫార్మ్. అండ్ ఒక విధంగా అది మన చేతి కట్టేసినట్టు అయితే అప్పుడప్పుడు. కానీ we listen to the government, democratic కాబట్టి ఇట్స్ ఎ గవర్నమెంట్ డెసిషన్. ఆర్మీ విల్ ఇంప్లిమెంట్. అండ్ టిల్ దట్ టైం అంతవరకు మన హీరోస్ గురించి మనం మాట్లాడుకోవాలి. మన సిడిఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, మన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, మన నేవల్ చీఫ్ త్రిపాఠి గారు, మన ఇంకా ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ గారి, మీతో రిక్వెస్ట్ కేఎస్ఆర్ గారు, మీరు యువర్ షో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ షో, పీపుల్ ఆర్డర్ విల్ వాచ్ ఇట్. దీంట్లో మన హీరోల గురించి మనం మాట్లాడుకుందామండి. టెర్రరిస్ట్ గురించి, వాళ్ళ ఆర్గనైజేషన్ గురించి మనం తక్కువ మాట్లాడుకొని హౌ యాజ్ అన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీ హావ్ కంట్రిబ్యూట్ టు ద కంట్రీ అండ్ దేశాన్ని ఒక దగ్గర తీసుకొచ్చినాం. మొన్న మన హైదరాబాద్ లో ర్యాలీ అయింది. ఫర్ అస్ పీపుల్ లైక్ అస్, ఎవరైతే యూనిఫామ్ వేసుకున్నామో అందరు ఒక దగ్గరకు వచ్చి దేశాన్ని ఎంబడి ఉన్నాము. సి దిస్ బ్రింగ్స్ అ కంట్రీ టుగెదర్. ఇట్ మైట్ బి అన్ ఇన్సిడెంట్, బట్ దేశాన్ని అంతా ఒక తాటిపై తీసుకొస్తుంది. అయితే ఇది ఒక చాలా మంచి పరిణామం అనుకోవాలి, కానీ లాస్ అవుతుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆ బార్డర్ అంత ఏరియాస్ లో రజౌరీ, పూంచ్, పఠాన్కోట్, జమ్మూ
ఇస్ ఎ హాట్ బెడ్. ఇప్పుడు న్యూస్ లో చెప్తున్నారు ఇట్ వాజ్ ఎ హాట్ నైట్ అని. అవును. చాలా కష్టమైన పరిస్థితుల్లో మన జవాన్లు పనిచేస్తుంటారు, ఆఫీసర్లు పనిచేస్తుంటారు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చాలా కష్టం సిచ్యువేషన్ లో అవును. పనిచేస్తుంటారు. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వార్ ఇస్ నాట్ సంథింగ్ మనం ఇక్కడ మాట్లాడుకొని యుద్ధం అంత చేస్తున్నామని తేలిగ్గా కాదు. ఉండదు కదా. ఇట్ కాజ్ లాట్ ఆఫ్ లాస్ అండ్ వెరీ కేర్ఫుల్ టేకింగ్ ఎ డెసిషన్ అండి. అంతే కదండి. సపోజ్ ఇప్పుడు మనబోటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం కాబట్టి పీస్ఫుల్గా మనం జీవించగలుగుతున్నాం. అదే సరిహద్దు ప్రాంతాల్లో ఎంత నరకం చూడటమే కదా. ఎగ్జాక్ట్లీ, యూఆర్ వెరీ రైట్ అండి. అండ్ కొంతమంది అంటున్నారు మన డిస్కషన్ లో సౌత్ ఇండియా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదేమో, ఇవన్నీ ఉండదు కాబట్టి మనం ఇంపాక్ట్ ఎక్కువ ఫేస్ చేయమో. కానీ ఈసారి ఏమైంది, ఈ మాక్ డ్రిల్స్ అవన్నిట్లో మనం కూడా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. దాంతో ఒక సెన్స్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఉంది. ప్లస్ ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే అండి అట్లా అనుకోవద్దు, కానీ ఇక్కడ డిఫెన్స్ డిఆర్డిఓ, డిఎల్ఆర్ఎల్ చాలా సెంటర్స్ ఉన్నాయి. ఆంధ్రాలో కూడా లాట్ ఆఫ్ లొకేషన్స్ ఉన్నాయి వేర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం డిఫెన్స్ కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు శ్రీహరికోట ఉంది మన దగ్గర, అక్కడ అన్ని మిసైల్ సెంటర్ ఉంది. సో కానీ ఇప్పుడు పరిస్థితుల్లో దేశం వెంబడి ఉండి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఫాలో చేసుకుంటా, అనవసరంగా స్పెక్యులేట్ చేయకుండా గవర్నమెంట్ ఛానల్స్ ఉన్నది, అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అని, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, వాళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్లతోనే మనం ఎక్కువ మటుకు వెళ్తే బాగుంటుంది. అది ఆథరైజ్డ్ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. మనం నమ్మకం చాలా మటుకు మన మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కి ప్రభావం గురి కాకూడదు అన్నది మీ అభిప్రాయం. అయితే ఫైనల్ గా చెప్పండి, ఈ పరిస్థితి యుద్ధంగా మారకపోవచ్చు అనేది మీ స్పష్టమైన అభిప్రాయం అని నాకు అర్థమవుతోంది. అయితే ఈ రకమైనటువంటి అనిశ్చిత వాతావరణం, ఈ రకంగా పరస్పరం దాడులు చేసుకోవటం, ఇవి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఎన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ పూర్తిగా సరెండర్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది నార్మల్ సిచ్యువేషన్ ఏమంటామంటే ఒక ఆనరబుల్ ఎగ్జిట్ కావాలి పాకిస్తాన్కి. ఒక అంటే పూర్తిగా మనం అంటాం హిందీలో ఇజ్జత్ అంటాం, వాళ్ళ ప్రైడ్ పోకుండా కొంచెం ఆనరబుల్ గా ఆ యుద్ధానికి పక్క జరిగే సిచ్యువేషన్ కావాలి. అది ఇంటర్నేషనల్ ప్రెషర్ తో అవుతుంది అనిపిస్తుంది. మేబీ ఇంకో 3-4 days కావచ్చు, ఆర్ సూనర్ ఆల్సో, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో వాట్ ఎల్స్ క్యాన్ దే డూ? వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రైడ్ కోసం, వాళ్ళ ప్రెస్టీజ్ కోసం ఏం చేయాలో చేయగలగాలి. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ నిన్న మాట్లాడుతున్నారు, అసలు కాన్ఫిడెన్స్ లేని బ్రీఫింగ్లు అని వాళ్ళే, ఎక్కడ కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు, వేగ్ గా ఉన్నారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడన్నా తెలుస్తలేదు. లీడర్షిప్ వాక్యూమ్ క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో యుఎస్ ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి సాగ్ కావాలన్నమాట. సరే మీరు చెప్పినారని కాబట్టి మేము వింటున్నామన్న ఒక ఆనరబుల్ ఎగ్జిట్ రూట్ వీ షుడ్ ప్లాన్. అది కూడా ఇండియానే ప్లాన్ చేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, మనమే దారి చూపించాలి. ఎట్లా దానికి మీరు ఇచ్చే సలహా ఏమి? దీంట్లో ప్రెషర్ వేయాలండి, మోర్ ప్రెషర్ ఆన్ యుఎస్ అండ్ చైనా టు మేక్ పాకిస్తాన్ స్టాప్ ఆల్ దిస్. ఇంత వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మనము పహల్గామ్ లో అటాక్ కి రెస్పాండ్ చేసినాము, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది దిస్ నో లోకల్ స్టాండ్ అయ్యి అసలు రీజనే లేదు వాళ్ళకు. సో దేనికోసం వాళ్ళు చేస్తుంది ఇవన్నీ? కాబట్టి సంబడి షుడ్ రీజన్ ఇట్ అవుట్, అండ్ అదర్వైజ్ ద రిపర్కషన్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్ సివియర్, చాలా సివియర్ ఉంటాయి. కాబట్టి అది చూపించి వాళ్ళకి అర్థం చేయించి ఒక స్టేట్స్మెన్షిప్ లైక్ రోల్ ప్లే చేసి యుఎస్ చెప్పిందో చైనా చెప్పిందో అని అప్పుడు వాళ్ళు వినొచ్చు. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఐసోలేట్ అయినారు. టర్కీ ఒకటే దేశం అనుకుంటా, వాళ్ళు కొంచెం వాళ్ళ సైడ్ ఉన్నట్టున్నారు, మిగతా ఏ దేశం కూడా వాళ్ళ సైడ్ లేదు. కాబట్టి ఈ టైంలో ఇంటర్నేషనల్ ప్రెషర్ వాళ్ళ మీద వచ్చినప్పుడు ఒప్పేసుకుంటారేమో, కానీ ఇట్స్ గోయింగ్ టు బి లాస్, ఇట్స్ లాస్ ఆఫ్ ఫేస్ ఫర్ దెమ్. కాబట్టి వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ అని దెబ్బతింటాయి బాగా. అది కాకుండా ఇప్పుడు మనము బాగా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాము, మన ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు, మన దేశం స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది. కానీ మన ట్రెడిషన్ కల్చర్ లో కూడా స్ట్రాంగ్ పొజిషన్ మనం ఎక్స్ప్లాయిట్ చెయ్యము. కాబట్టి ఆ మెసేజ్ వాళ్ళకి కన్వే చేసి ఇవన్నీ ఆపితే బాగుంటుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ హ్యాపెన్. వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ వేరియస్ స్ట్రాటజీస్. ఇప్పుడు కొత్తగా వినూత్నంగా స్ట్రాటజీస్ వాడుతున్నారు. నిన్న బ్రీఫింగ్ లో కూడా మీరు చూసినారా లేదు, ఐ డోంట్ నో హౌ మచ్ యూ నోటీస్, జస్ట్ వాంట్ టు బ్రింగ్ దిస్ పాయింట్ టు వ్యూవర్స్ అండ్ మీకు కూడా. ముందు ఫస్ట్ బ్రీఫింగ్ అయినప్పుడు ఫార్మల్ యూనిఫామ్ ఉండేది, ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో. నిన్ననేమో కాంబాట్ డిస్రప్టివ్ యూనిఫామ్ ఉంది, అంటే రెడీ ఫర్ యాక్షన్ అని కూడా మనం మెసేజ్ ఇస్తున్నాము. సో యూ షుడ్ ఆ మెసేజ్ కన్వే అవుతుంది, జాగ్రత్తగా వహిస్తున్నాం మనము. ఇండియా హ్యాస్ ఆల్వేస్ మెయింటైన్డ్ ఎ స్టాండ్స్, మనము ఎస్కలేట్ చేయడం లేదు, నాన్ ఎస్కలేటరీ. కానీ దాన్ని కూడా చాలా మంది అంటున్నారన్నమాట, వై షుడ్ వి నాట్ ఎస్కలేట్? రెడ్డి గారు అన్నట్టు ఒకటేసారి మనం ఎందుకు వీళ్ళని వన్స్ ఫర్ ఆల్ సెటిల్ ఎందుకు చేయొద్దు? ఆ ఆప్షన్స్ అని వే చేస్తుంటారు వాళ్ళంతా. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా సరెండర్ అయిపోయింది, వాళ్ళ దగ్గర సరెండర్ అయింది. సో ఇట్ మైట్ హ్యాపెన్ ఫ్రమ్ దేర్ సైడ్. బంగ్లాదేశ్ అన్నది వాళ్ళకు కూడా చాలా సిగ్గుచేట్లాగా వ్యూ చేస్తారు.
అండ్ ఈ మధ్యలో బంగ్లాదేశ్ కూడా కొంచెం వైఖరి మారింది. మారి కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ హౌ థింగ్స్ ఇవాల్వ్ అండి. వీ షుడ్ వెయిట్ అండ్ వాచ్. రైట్. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సార్ భారత్ మాతాకి జై. మాట్లాడండి సార్ ప్లీజ్. చాలా మన మన ఆర్మీ చాలా ముందంజలో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఎందుకనంటే మంచి పోరాటం ప్రతిమ కనబరుస్తుంది. ఇంకోటి, ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా స్వాధీనం చేసుకోవాలా సార్. ఈ మూమెంట్ లో అదే. మంచి మూమెంట్ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే ముష్కరులు మన పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో శిబిరాలు ఆక్రమించిన పెట్టి పరిస్థితి చేస్తున్నారు. కూడా మనోళ్ళు ఈ మూమెంట్ లో మనం మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకుంటే మంచి పేరుంటది మోడీ గారికి. మోడీ గారు మంచి స్టెప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది సార్ ఇది. రైట్ రైట్. ఫైనల్గా శివకిరణ్ గారు, మీరు దేశ ప్రజలకి, ప్రత్యేకించి తెలుగు ప్రజలకి మీరు ఇచ్చే సందేశం. ఫస్ట్ ఇదండి, మన ఫోర్సెస్ మీద నమ్మకం కంటిన్యూ చేయాలి. వి షుడ్ ఆల్ బి విత్ దెమ్. ఇక్కడ కూడా మన ఈ సోషల్ మీడియా ఛానల్స్ లో వ్యతిరేకంగా చిన్న స్పెక్యులేటివ్ థింగ్స్ చేయొద్దు. భయపడే అవసరం ఏం లేదు. అండ్ పానిక్ మోడ్లకు అసలే వచ్చేది లేదు. కొంతమంది ఈ పెట్రోల్ బంక్ల గురించి, బ్యాంకుల గురించి చేస్తుంటారు. అస్సలు అవసరం లేదు. వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకునేది మన ఏడీజీ పిఐ అని చెప్పినాను కదండి, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. అండ్ మీ అటువంటి రెస్పాన్సిబుల్ ఛానల్స్ ని వాచ్ చేస్తుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. అండ్ ట్రావెల్ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. ఇట్స్ అట్ దిస్ టైం ట్రావెల్ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్, మాక్ డ్రిల్ కానివ్వండి, ఏమైనా ఉండాలని జాగ్రత్త ఉండాలి. ప్లస్ మన ఏరియాస్ లో కూడా అప్పుడప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన ఈ స్లీపర్ సెల్స్ అయినా కూడా యాక్టివ్ గా అలర్ట్ గా ఉండాలండి, చూస్తుండాలి. కీలకమైన పాయింట్. కన్వే చేయగలగాలి. వీ షుడ్ బి వెరీ అలర్ట్ అండ్ కేర్ఫుల్. అండ్ వీ షుడ్ కంట్రిబ్యూట్ టు ద నేషన్. ఇప్పుడు మీరు భారత్ మాతాకి జై అన్నారు. భారత్ మాతాకి జై అనడమే కాదు, భారత్ మాతాకి జై ఆ స్ఫూర్తి చూపించాలి. ప్రతి విషయం మనము ఇన్ అవర్ థాట్, వర్డ్ అండ్ యాక్షన్ వీ షుడ్ షో ఆనర్ ఫర్ అవర్ కంట్రీ. సేఫ్టీ ప్రిజర్వ్ చేయాలి. మా ఆర్మీలో అంటారు, ద సేఫ్టీ, ఆనర్, వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఫస్ట్, ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైం. ఆల్వేస్ అండి. ఏ పని చేసినా దేశ సమగ్రత కోసం, దేశ ఆనర్ కోసం చేయాలి, కానీ వేరే విధంగా చేయొద్దు. దట్స్ ద స్పిరిట్ వీ షుడ్ కంటిన్యూ. రైట్. జై హింద్ శివకిరణ్ గారు.